అక్క నిజం చెప్పండి, మీ వాయిస్ వినే కదా మీ సార్ పడిపోయి ఉంటారు అని అడిగారు. నిజం చెప్పాలంటే మా ఆయన ఈ రోజు వరకు కూడా నీ వాయిస్ బాగుంటుందని ఏ రోజు నాతో చెప్పలేదు. అంతెందుకు మీరంతా చెప్పేంత వరకు నాకు తెలియలేదు. ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ మీ వాయిస్ బాగుందని కమెంట్స్ పెడుతుంటే వెళ్ళి మా వారిని అడిగాను నేను. అందరూ బాగుందని చాలా కాంప్లిమెంట్ ఇస్తున్నారు, ఏ రోజు కూడా మరి నా వాయిస్ బాగుందని చెప్పలేదు ఎందుకు అంటే, అవునా ఏమో నాకెప్పుడు అనిపించలేదు, అయినా 24 గంటలు పక్కనుంటే అలా ఎలా తెలుస్తుంది అన్నారు. నిజానికి మా ఆయన నాకు పడిపోయింది నా అందం చూసో నా వాయిస్ చూసో కాదు, నేను బోర్డు మీద రాసే రైటింగ్ చూసి. మేము 9th క్లాస్ నుంచి కలిసి చదువుకున్నాము, ఒకే స్కూల్, ఒకే ట్యూషన్, ఒకే కాలేజ్ కూడా. ఇంటర్ అయిపోయిన తర్వాత నేను ఎంసెట్ రాసి బీటెక్ లో జాయిన్ అయ్యాను, తను ఎంసెట్ రాయకుండా డిగ్రీలో జాయిన్ అయ్యారు. అప్పుడు మా ఇద్దరికి పెద్దగా కమ్యూనికేషన్ కూడా లేదు, ఎందుకంటే ఆ రోజుల్లో మా దగ్గర ఫోన్లు కూడా ఉండేవి కాదు. నాకు బీటెక్ అయిపోయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు నాకు ఫోన్ కొనిచ్చారు. నేనేమి మా లవ్ స్టోరీ చెప్పట్లేదు, చెప్పను కూడా, అడగండి.